హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. ఒక స్టార్ హీరో ఒక మర్డర్ కేసు. ఇది చాలా పెద్ద సంచలనం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన రానా నిర్మిస్తున్న కాంతా సినిమా ఈయన బయోపిక్కేనని గట్టిగా ప్రచారం జరుగుతుంది. సౌత్ ఇండియా మొట్టమొదటి సూపర్ స్టార్, ప్రేక్షకులు దేవుడిలా కొలిచిన ఒక మహానటుడు. ఆయనే ఎంకే త్యాగరాజ భాగవతార్. ఆ రోజుల్లో హీరో సూపర్ స్టార్ అయిన త్యాగరాజ భాగవతార్ అంటే జనాలకు పిచ్చి. మామూలు పిచ్చి కాదు. ఆయన నడిచి వెళ్తుంటే ఆయన కాళ్ళ కింద నలిగిన మట్టిని నెత్తిన జల్లుకునేంత పిచ్చి. దేవుడి కంటే ఎక్కువ. ఆయన నటించిన హరిదాసు అనే సినిమా 1944లో రిలీజ్ అయి 1944, 45, 46 ఇలా ఏకంగా 3 సంవత్సరాలు ఆడి 3 దీపావళి పండుగలు జరుపుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. త్యాగరాజ భాగవతార్ గారు ఆ రోజుల్లోనే ఒక్కో సినిమాకి ఏకంగా ₹1,00,000 రెమ్యూనరేషన్ తీసుకొని చరిత్ర సృష్టించారు. 1940లో 1,00,000 అంటే ఇప్పుడు ఎంత అవుతుందో మీరే ఊహించుకోవచ్చు. ఆయన నటుడే కాదు, మంచి గాయకుడు కూడా. పాఠశాలల్లో, దేవాలయాల్లో కచేరీలు చేస్తే ₹1 కూడా పారితోషికం తీసుకునేవారు కాదు. వ్యక్తిగతంగా కూడా అంతటి ఉన్నత స్థాయిలో ఉన్న ఒక సూపర్ స్టార్ కి ఒక జర్నలిస్ట్ ను చంపించాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ రోజు ఏం జరిగింది? ఒక కేసు ఒక సూపర్ స్టార్ జీవితాన్ని ఎలా తలక్రిందులు చేసిందో తెలిస్తే గూస్బంప్స్ రాకమాను. అసలు ఈ కేసు అప్పట్లో పెద్ద సెన్సేషన్. ఒక మర్డర్ మిస్టరీ సినిమాకి కావలసిన కథలా ఉంటుంది ఈ రియల్ స్టోరీ. అసలు ఆ రోజు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో డీటెయిల్ గా చెప్పుకుందాం. స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. అది 1944 నవంబర్ 8 మద్రాసు వేంపేరి ప్రాంతంలో జనరల్ కాలనీస్ వీధి. సమయం ఉదయం సుమారు 9 గంటల ప్రాంతం. పిల్లలు స్కూల్ కి, పెద్దవాళ్లు ఆఫీసులకు వెళుతూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉరుకులు పరుగులు పెడుతూ ఉన్నారు. అదే సమయంలో హిందూ నేషన్ పత్రిక సంపాదకుడు ఎన్సి లక్ష్మీకాంతన్ తాపీగా నోటి నిండా తాంబూలం వేసుకుని రిక్షాలో ఆఫీసుకు బయలుదేరాడు. రిక్షా నెమ్మదిగా కదులుతూ ఉంది. ఉన్నట్టుండి రిక్షా ఆగిపోయింది. ఏమైందా అని చూసేలోపే ఎవరో పట్టి లాగడంతో రిక్షా ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. లక్ష్మీకాంతం కూడా పడిపోయాడు. తేరుకునే లోపే ఓ వ్యక్తి కత్తితో అతని వైపు దూసుకొచ్చాడు. అతని చేతిలో కత్తి లక్ష్మీకాంతం ఛాతీలో దిగింది. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది. ఇంతలో చుట్టూ జనం గూడారు. లక్ష్మీకాంతం తేరుకుని ఛాతీలో దిగిన కత్తిని తనే తీసి పారేశాడు. లక్ష్మీకాంతం మొండివాడు. ఆ పరిస్థితుల్లో ఎవరైనా సరే హాస్పిటల్ కి వెళ్తారు. కానీ అతను మాత్రం తూలుకుంటూ అక్కడ దగ్గరలో ఉన్న తన లాయర్ దగ్గరికి వెళ్లాడు. లాయర్ కంగారు పడుతూ ఒక మనిషిని తోడిచ్చి ఆస్పత్రికి పంపించాడు. కానీ లక్ష్మీకాంతన్ హాస్పిటల్ కి వెళ్లకుండా ఆ వ్యక్తిని వెంటబెట్టుకుని గాయాలతోనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి వడివేలు మరో వ్యక్తి తనను పొడిచారని కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటికే చాలా రక్తం పోయింది. పోలీసులు వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కట్ చేస్తే ఆ మర్నాడు లక్ష్మీకాంతం మరణించాడు. అసలు మర్డర్ కి గురైన లక్ష్మీకాంతన్ ఎవరు? అతన్ని నడి రోడ్డుపై అంత కిరాతకంగా పొడిచి చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒకప్పటి సూపర్ స్టార్ ఎంకే త్యాగరాజ భాగవతార్ గారి గురించి తెలుసుకోవాలి. ఎంకే త్యాగరాజ భాగవతార్ మొట్టమొదటి తమిళ సూపర్ స్టార్. అందరూ ఆయన్ని ఎంకేటి అని పిలిచేవారు. ఈయన 1910 మార్చి 1న తంజావూరు జిల్లాలోని మైలదుత్తురైలో స్వర్ణకారుడైన కృష్ణస్వామి ఆచారి దంపతులకు జన్మించాడు. ఆయన జన్మించిన కొన్ని సంవత్సరాల తర్వాత కుటుంబం తిరుచాంపల్లికి వెళ్ళింది. అక్కడ స్థానిక పాఠశాలలో జాయిన్ అయ్యారు త్యాగరాజ భాగవతార్. చిన్నప్పటి నుండి ఎంకేటి గారు తన చదువును నిర్లక్ష్యం చేసి పాటలు, నాటకాల మీద దృష్టి పెట్టేవారు. ఇంట్లో వాళ్లకు అది నచ్చకపోవటంతో చిన్న వయసులోనే ఇంట్లో నుండి పారిపోయి ఊరూరా తిరిగి ప్రదర్శనలిచ్చే నాటక సమాజాల్లో పాల్గొని నాటకాల్లో పద్యాలు పాడుతుండేవారు. అలా ఓసారి కడపలో ఓ నాటకంలో పాడుతుండగా అక్కడికి వెళ్లిన తండ్రి కంట్లో పడ్డాడు. తన కొడుకు టాలెంట్ గమనించిన త్యాగరాజ భాగవతార్ గారి నాన్నగారు అతన్ని ఇంటికి తీసుకెళ్లి పాటలు, నాటకాల్లో మెరుగైన శిక్షణ ఇప్పించారు. తిరుచిలో నాటక అనుభవజ్ఞుల మార్గదర్శకత్వంలో శిక్షణ తీసుకుని గొప్ప నటుడిగానే కాకుండా తక్కువ వయస్సులోనే హై పిచ్ లో పాటలు పాడే గాయకుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడాయన. కర్ణాటక సంగీతంలో కూడా మంచి ప్రావీణ్యం సంపాదించారు. 16వ ఏట నుండే సంగీత కచేరీలు చేయడం ప్రారంభించారు. అతని సంగీతం వింటూ ప్రజలు మంత్రముగ్ధులైపోయేవారు. భారతదేశంలోనే కాదు, శ్రీలంక, నేపాల్, బర్మా వంటి దేశాల్లో కూడా ఆయనకు ప్రజాదరణ ఎక్కువగా ఉండేది. సంగీత కచేరీలతో పాటు రంగస్థలం మీద నాటకాల్లో కూడా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన రంగస్థలంపై ఓ వెలుగు వెలిగారు.
1934లో పావలక్కొడి అనే హిందూ పౌరాణిక నాటకంలో అర్జునుడి పాత్రలో అదరగొడుతున్నారు ఎంకేటి గారు. నాటకాన్ని అప్పటి తమిళ ప్రముఖ దర్శకుడు కె సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు. త్యాగరాజు గారి నటన, ఆయనకున్న పాపులారిటీని గమనించి ఆయన్ని ఒప్పించి అదే నాటకాన్ని సినిమాగా తీసే ప్లాన్ చేశారు. అలా 1934లో పావలక్కొడి అనే సినిమా ద్వారా త్యాగరాజ భాగవతార్ గారు సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ సినిమాకు ఆయన తీసుకున్న పారితోషికం అక్షరాల 4000. ఆ రోజుల్లో 4000 అంటే మామూలు విషయం కాదు. పావలక్కొడి సినిమా సూపర్ హిట్ అయింది. తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు త్యాగరాజు గారు. ఇందులో భాగవతార్ పాడిన పాటలకు విపరీతమైన ఆదరణ లభించింది. ఈ సినిమాలో 50 పాటలు ఉండడం విశేషం. ఆ తరువాత 1935లో సారంగధర అనే సినిమాలో నటించారు. అది కూడా సూపర్ హిట్. దాంతో త్యాగరాజ భాగవతార్ గారే స్వయంగా త్యాగరాజ ఫిల్మ్స్ బ్యానర్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి 1936లో సత్యశీలం సినిమా తీశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. 1937లో వచ్చిన చింతామణి సినిమా 1 సంవత్సరం పాటు నిరంతరంగా ప్రదర్శితమైన మొదటి తమిళ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే ఎంకేటి గారు సూపర్ స్టార్ అయ్యారు. ఈ సినిమా నుండి ఆయన పారితోషికం ₹1,00,000 వరకు పెరిగింది. అలా 1934 ఇంకా 1944 మధ్య భాగవతార్ 9 చిత్రాల్లో నటించారు. అన్ని సూపర్ హిట్సే. జనాల్లో ఆయనకున్న క్రేజ్ ఆకాశాన్నంటింది. 1944లో విడుదలైన హరిదాసు సినిమా ఏకంగా 3 సంవత్సరాలు ఆడిందని మొదట్లో చెప్పుకున్నాం కదా. ఇలా స్టార్డమ్ అనుభవిస్తున్న భాగవతార్ గారి కెరీర్ కు బ్రేక్ వేసిన సంవత్సరం కూడా 1944 కావడమే గమనార్హం. ఇదే సంవత్సరం ఆయన మర్డర్ కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్లాల్సి వచ్చింది. కేసులో ఎంకేటి గారు అరెస్ట్ అయిన నెలలోనే హరిదాసు చిత్రం 100 వారాలు పూర్తి చేసుకుంది. అప్పటికి అదో రికార్డ్. అసలు భాగవతార్ గారు జైలుకు ఎందుకు వెళ్లారు? మొదట్లో హత్యకు గురయ్యారని చెప్పుకున్న లక్ష్మీకాంతన్ కు భాగవతార్ కి మధ్య జరిగిన గొడవ ఏంటి అనే విషయాలు ఇప్పుడు క్లియర్ గా చెప్పుకుందాం. దానికంటే ముందు మా వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఓ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పత్రికా రంగం కొంత నెమ్మదైంది. సరిగ్గా అదే సమయంలో మద్రాసు నుంచి సినిమా తూదు పేరుతో ఓ కొత్త పత్రిక వచ్చింది. ఆ పత్రికా సంపాదకుడే లక్ష్మీకాంత. అతను ఎల్లో జర్నలిజం కి తెరతీసి సినిమా తూదు పేపర్లో సినిమా ప్రముఖుల గురించి అసభ్యకర రాతలు రాసేవాడు. దాంతో ప్రభుత్వం ఆ పత్రికను బ్యాన్ చేసింది. కానీ ఎల్లో జర్నలిజం కి అలవాటు పడిన లక్ష్మీకాంతన్ వేరే వాళ్ళు నడుపుతున్న హిందూ నేషన్ పత్రికను కొని దాంతో మళ్లీ తన అసభ్యకర రాతలను కొనసాగించాడు. ఎవరైనా సినిమా స్టార్స్ ఎక్కడైనా సరదాగా మాట్లాడినా సరే వాళ్ళ మీద పుకార్లు పుట్టించి తన పేపర్లో ఇష్టం వచ్చినట్లు రాసేవాడు. సినిమా వాళ్లకు అతను కనిపిస్తేనే భయం వేసేది. ఆ సమయంలోనే ఇండస్ట్రీలో పాపులర్ పర్సన్ అంటే భాగవతార్ గారే. దాంతో ఆయన మీద గాసిప్స్ రాస్తే పేపర్ కి మైలేజ్ వస్తుందని భాగవతార్ గారి గురించి ఇష్టం వచ్చినట్లు రాసేవాడు. ఈయనతో పాటు అప్పటి పాపులర్ కమెడియన్ ఎన్ఎస్ కృష్ణన్, పాపులర్ ప్రొడ్యూసర్ పక్షిరాజా స్టూడియోస్ ఓనర్ అయిన ఎస్ఎన్ శ్రీరాములు నాయుడు మీద కూడా అసభ్యకరమైన రాతలు రాసేవాడు. అక్కడితో ఆవకుండా వారి దగ్గరకు వెళ్లి ఇంకా రాస్తానని బెదిరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేసేవాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి అతని బాధ భరించలేక గవర్నర్ దగ్గరికి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. గవర్నమెంట్ హిందూ నేషన్ పత్రిక లైసెన్స్ రద్దు చేసింది. కానీ లక్ష్మీకాంతన్ కోర్టుకి అప్పీల్ చేశారు. సరిగ్గా ఆ సమయంలోనే లక్ష్మీకాంతన్ మర్డర్ జరిగింది. దాంతో లక్ష్మీకాంతన్ మీద కంప్లైంట్ ఇచ్చిన భాగవతార్, కమెడియన్ కృష్ణన్, పక్షిరాజా స్టూడియో ఓనర్ శ్రీరాములు నాయుడు ఈ ముగ్గురే అతన్ని హత్య చేయించారని అనుకుని పోలీసులు అరెస్టు చేశారు. 1945 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మద్రాస్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో విచారణ మొదలైంది. తన పైన కంప్లైంట్ ఇచ్చారనే కోపంతో వాళ్ళ గురించి ఇంకా ఎక్కువగా రాయడం మొదలుపెట్టాడు లక్ష్మీకాంత. ఇదిలా ఉంటే సినిమా వాళ్లను బ్లాక్ మెయిల్ చేస్తూ ఎల్లో జర్నలిజం ద్వారా బాగా సంపాదించాడు లక్ష్మీకాంత. సొంతంగా ప్రెస్ పెట్టాడు. ఒక ఇల్లు కూడా కొన్నాడు. ఆ ఇంట్లో వడివేలు అనే మరో జర్నలిస్ట్ అద్దెకు ఉండేవాడు. అతన్ని ఖాళీ చేయమంటే నేను చెయ్యను అనడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతన్ని ఖాళీ చేయించేందుకు కోర్టులో పిటిషన్ వేశాడు లక్ష్మీకాంత. ఆ కేసు నవంబర్ 10న విచారణకు రావాల్సింది. నవంబర్ 8న తన లాయర్ ని కలిసేందుకు రిక్షాలో వెళుతున్న లక్ష్మీకాంతన్ పై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసి గాయపరిచారు. లక్ష్మీకాంతన్ కి వడివేలికి మధ్య జరిగిన గొడవ విషయం తెలుసుకున్న ఈ ముగ్గురు ప్రముఖులు వడివేలిని పిలిపించి అతనికి లక్ష్మీకాంతని హత్య చేయమని ఈ ముగ్గురు డబ్బులు ఇచ్చారని, దాంతో నాగలింగం అనే మరో వ్యక్తితో కలిసి వడివేలు ఆ హత్య చేశాడని విచారించిన కోర్టు వడివేలుతో సహా భాగవతార్ కి అలాగే కమెడియన్ కృష్ణన్ కి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు.
అయితే ఆ రోజు తాను బొంబాయిలోని తాజ్ హోటల్లో షణ్ముగం అనే వ్యక్తితో కలిసి ఉన్నాను అని సాక్ష్యం చూపించి శ్రీరాములు నాయుడు శిక్ష నుంచి తప్పించుకున్నారు. త్యాగరాజ భాగవతర్ అరెస్ట్ అయిన సమయానికి దాదాపు 6 సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అప్పట్లో హైకోర్టుకి అప్పీల్ చేయాలంటే లండన్ లోని ప్రివ్యూ కౌన్సిల్ కు మాత్రమే దిక్కు. దానికి అప్పీల్ చేసుకున్నారు భాగవతర్. దాంతో 28 నెలలు జైలు శిక్ష అనుభవించిన తరువాత ఈ కేసుని రీఓపెన్ చేసి 2 రోజులు విచారణ జరిపి వారే హత్య చేయించారని ఎక్కడా నిరూపణ కాలేదని చెబుతూ వీరిద్దరిని నిర్దోషులుగా కోర్టు విడుదల చేసింది. జైలు నుండి వచ్చిన తరువాత కూడా ఆయన అమరకవి సినిమాలో నటించారు. ఆయన ఈ సినిమా కోసం 2 లక్షల రూపాయల పారితోషికం తీసుకోవడం గమనార్హం. కానీ ఈ సినిమా ఆడలేదు. ఆ తరువాత వచ్చిన సినిమాలు కూడా ఏమీ ఆడలేదు. పైగా జైలు నుండి వచ్చిన తరువాత భాగవతార్లో చాలా మార్పులొచ్చాయి. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవారు కాదాయన. అంతకుముందు 12 సినిమాలకు తీసుకున్న అడ్వాన్సులు మొత్తం తిరిగిచ్చేశారు. మళ్ళీ ఏ నిర్మాత దగ్గర అడ్వాన్స్ తీసుకోలేదు. కొత్త హీరోలు రావడం, పోటీ పెరగడంతో రకరకాల కారణాల వల్ల ఆయన కెరీర్ మసకబారింది. జైలు జీవితం తరువాత డబ్బు, కీర్తిపై ఆయనకు ఆసక్తి సన్నగిల్లింది. దేశమంతటా ఉన్న దేవాలయాలు తిరుగుతూ కచేరీలు చేస్తూ కాలం గడిపేవారు. 1959 అక్టోబర్ 22న మధుమేహ వ్యాధితో బాధపడుతూ మద్రాస్ జనరల్ హాస్పిటల్లో 49వ ఏట ఆయన మరణించారు. ఆయన అంత్యక్రియల ఊరేగింపుకు భారీ సంఖ్యలో జనసమూహం గుమిగూడటంతో తిరుచ్చిలోని శ్మశాన వాటికకు చేరుకోవటానికి దాదాపు 4 గంటల సమయం పట్టింది. ఆయన ప్రచారం లేకుండా చాలా మందికి సహాయం చేశారు. 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారతదేశంలోని బ్రిటిష్ వలస ప్రభుత్వం ఆయనను నాటకాలు ప్రదర్శించమని మరియు సేకరించిన వాటిని రెడ్ క్రాస్ కోసం విరాళంగా ఇవ్వమని కోరింది. ఆయన అంగీకరించి అద్భుతమైన మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. యుద్ధం ముగిసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కృతజ్ఞతా చిహ్నంగా ఆయనకు దివాన్ బహదూర్ అనే బిరుదును ఇచ్చి సత్కరించడానికి ముందుకొచ్చింది. కానీ ఆయన దానిని మర్యాదగా తిరస్కరించి తాను కేవలం మానవత్వంతోనే సహాయం చేస్తున్నానని, ఏ ప్రతిఫలం ఆశించట్లేదని చెప్పారు. అంత గొప్ప వ్యక్తి, సూపర్ స్టార్ అయిన భాగవతార్ గారు క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని ఒక చిన్న తప్పు జీవితాన్నే ఎలా తలక్రిందులు చేస్తుందో చెప్పటానికి ఎంకేటీ జీవితమే ఒక ఉదాహరణ. ఆయన మరణించిన 60 ఏళ్ల తర్వాత మునిమనవుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని ప్రభుత్వాన్ని అర్థించగా కొంత ఆర్థిక సహాయం కూడా అందించింది అప్పటి ప్రభుత్వం. ఇది ఫ్రెండ్స్ త్యాగరాజ భాగవతార్ గారి గురించిన పూర్తి స్టోరీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం యూవీసీ మసీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.